ఈరోజు బుధవారం. సో, మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాటుకోడికెళ్ళాను. అది అయిన తర్వాత ఇంటికొచ్చి టీ తాగా. అది అయిన తర్వాత బాదం కూడా తిన్నా. దాంతో పాటేమో ఇంట్లో చేసినది బెల్లం జీడిపప్పు అచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అంబలితో నంచుకున్నాను. దాని తర్వాత బాయిల్డ్ ఎగ్ కూడా తిన్నాను. మిరియాలు ఇంకా ఉప్పు. లంచ్‌కి వచ్చేసరికి దమ్ బిర్యానీ. బిర్యానీ అయితే ఇంక మామూలుగా లేదు ఇంకా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల చూసారా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కనపడుతున్నాయి. పీస్ బాగా ఉడికింది. సో, కొంచెం అలా తిన్నాను. సో, రైతా చూసారా ఇది ఏంటంటే పెరుగు నీరు మొత్తం తీసి గడ్డతో చేసిన పెరుగు మాట ఇది. దాంతో పాటు బాగుందని చెప్పి మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసుకున్నా. టేస్ట్ చాలా బాగుంది. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత బయటికెళ్ళాను. ఈవినింగ్ బయటికెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏమైందంటే చుంబక్కి వెళ్ళామన్నమాట స్టోర్‌కి. ఫ్లాట్ 50 ఆఫ్ అని చెప్పి. పెద్ద ఏం బాగాలే. అక్కడి నుంచి రాన్‌కెళ్ళాం. రాన్‌లో బాగున్నాయి అనిపించింది కానీ ఎందుకో మరి మళ్ళీ అక్కడ పడేసి బయటకొచ్చేసాం. సో, బట్టలు నార్మల్‌గా ఉన్నాయి రాన్‌లో. ఎప్పుడు ఆఫర్ రన్ అవుతాయి కానీ రెగ్యులర్ ప్యాటర్న్ అంతా మరి. సో, అది అయిన తర్వాత ఏమో జ్యూస్‌కెళ్ళాను. జ్యూస్ నేను మా చెల్లి తాగాం అక్కడ. మ్యాంగో జ్యూస్ బాగుంది. ఇంటికి రాగానే ఇంటికి తెచ్చుకున్నామాట. వెజ్ పఫ్, సమోసా, వెజ్ కట్లెట్స్ కొంచెం కొంచెం అలా టచ్ చేసి బ్లాక్ టీ తాగాను. సో, మేడకి ఎక్కి కొంచెంసేపు అలాగా వాక్ చేశా. సో, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ లైట్ హౌస్ కనపడుతది. మా ఇంటి నుంచి బాగా వ్యూ ఉంటదన్నమాట. యారడుగుంట అది. సో, దాని తర్వాత ఏంటంటే మళ్ళీ నైట్ కొంచెం మిగిలిపోతే 2 పీస్ అలాగా రైతా మిగిలిపోతే తిని కంప్లీట్ చేసి సోడా తెప్పించా. సో, ఫస్ట్ ఏం చేశానంటే నిమ్మకాయ నీళ్ళు తాగాను. అది అయిన తర్వాత ఫేస్‌కి క్రీమ్ అప్లై చేసి డే ఎండ్ చేశాను. బాయ్.